హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజ్ నేను కటింగ్ చేసి చూపించాను కదండి. ఈరోజు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇగోండి ఈ విధంగా వస్తుంది మొత్తం కుట్టినాక. ఇగోండి మొత్తం పైపింగ్ వేసాను, హ్యాండ్కి నెక్కి పైపింగ్ మొత్తం ఎలాగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇగోండి షేప్ ఈ విధంగా వస్తుంది. దీనికి షేప్ పట్టి లేని అవసరం లేదండి, ఓన్లీ బెల్ట్ వేసుకోవాలి. ఇగోండి ముందుగా అయితే లైనింగ్ ఒరిజినల్ రెండు జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం జాయిన్ చేసుకోవాలి. మిషన్ మీద జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే గమ్ముతోనైనా మనం జాయిన్ చేసుకొని ఐరన్ చేసుకుంటే రెండు అంటుకుంటాయి. నేనైతే మిషన్ మీద జాయిన్ చేస్తాను. రెండు ఈ విధంగా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్లు కట్ చేసుకోవాలి. ఒరిజినల్ కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటాం కదా. ఇగోండి ఇప్పుడు షేప్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా పట్టుకొని మనం షేప్ వచ్చే విధంగా కుట్టుకోవాలి. ఇది ఓన్లీ ఒక టక్ మాత్రమే వేసుకుంటామండి. ఇది నార్మల్ ప్రిన్స్ కట్ కదండి, నార్మల్ క్రాస్ కటింగ్ కాదు కదండి. ఇదిగోండి వీడియోలు చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను డాట్ ముందుగానే పెట్టాను కదండి, మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపించాను కదా. ఈ విధంగా చంక భాగంకి వచ్చే విధంగా ఇలా కుట్టుకుంటే సరిపోద్దండి. ఇది షేప్లెస్ బ్లౌజ్ అండి, ఇది ప్రిన్స్ కట్. మనం ఒక డాటే వేసుకుంటామండి, 2-3 వేయని అవసరం లేదు. కొందరైతే ఉక్సులు పట్టి దగ్గర కూడా కొంచెం డాట్ వేస్తారు. నాకు ఇచ్చే బ్లౌజ్ అయితే అట్లా లేదండి, అది బ్లౌజు. అందువల్ల నేను ఈ విధంగా వేసాను. ఇక్కడ రెండోది కూడా ఈ విధంగా వేసుకోవాలి. కట్టేసి మొత్తం మనకి 1 ఇంచ్ వస్తుందండి. అటు 6 ఇంచ్ ఇటు 6 ఇంచ్ పట్టుకొని ఇలా స్ట్రైట్గా 4 ఇంచీల నుండి అలా క్రాస్గా శంఖ భాగంలోకి వేసుకోవాలి. ఇగోండి రెండు ఈ విధంగా వేసుకున్నాం కదా, ఈ విధంగా వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇగోండి హుక్స్లు పట్టి కాజల్ పట్టి సమానంగా వచ్చింది. ఇప్పుడు ఈ హుక్స్లు పట్టి కాజల్ పట్టి మనం స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇంకోండి నేనైతే ముందుగా కాజల్ పట్టి స్టిచ్ చేస్తున్నాను. పైన కాజల్ పట్టి అయితే నేనైతే పైనుంచి క్లాత్ వేస్తానండి. పైనుంచి వేసుకోవచ్చు, క్రింద నుంచి కూడా కొందరు వేస్తారండి. ఇలాగైతే ఈజీగా ఉంటుందండి బిగినర్స్కి అయితే. అలా స్టిచ్ వేసుకొని లాస్ట్కి వచ్చేసరికి కొంచెం క్లాత్ లోపలికి మర్చుకోవచ్చు. ఈ విధంగా రఫ్ చేసుకోవాలండి. పైనుంచి మళ్ళీ ఇట్లా గోరుతో రఫ్ చేసుకొని వెనక తిప్పేసి ఇలాగ మడిపేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక పక్కన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది కాజల్ పట్టి అండి. ఇప్పుడు హుక్స్లు పట్టి వేసుకుందాం. హుక్స్లు పట్టి అయితే క్రింద నుంచి వేసుకుంటామండి. ఈ గుండీలుగా క్రింద నుంచి ఇది లైనింగ్ క్లాత్ తీసుకున్నాను అండి హుక్స్లు పట్టికి, కాటన్ది. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని మరలా వెనక వైపు తిప్పేసుకొని ఇట్లా మడిపేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇంకొక వీడియోలు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. దీన్నే ఇంకొక మడిపి వేసుకోవాలండి. ఇది హుక్స్లు పట్టి అండి. ఇలాగ క్రింద అట్లా రెండో కుట్టు వేసుకున్నాం అనుకోండి, అప్పుడు స్టిఫ్ ఉంటుంది. క్రింద క్లాత్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి. దీని మీద మనము పట్టీ వేస్తామండి. ఇప్పుడు షేప్ బెల్ట్ కాదు, ఓన్లీ పట్టీ మాత్రమే వేస్తాము. ఇవి రెండు సమానంగా వచ్చాయి కదా. ఎక్స్ట్రా పైన ఉన్న క్లాత్లు మనం కట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాది కరెక్ట్గా లెంత్ తీసుకొని మనం కట్ చేసుకోవడమే. ఇగోండి చూసారు కదా, కొంచెం ఉక్సులు పట్టి పైకి వస్తుంది కదండి, జస్ట్ చిన్నది తీసుకుంటే సరిపోద్ది. ఇగోండి ఒక క్లాత్ తీసుకొని స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఇలాగ మడిపేసుకొని పైనుంచి ఇట్లా మనం జాయిన్ చేసుకోవాలండి. క్రింద భాగానికి ఒక 1/2 ఇంచ్ మందం. ఇదేనండి దీనికి ఈ బ్లౌజ్కి పట్టీ అన్నమాట. షేప్ పట్టీ అయితే దీనికి లేదండి, ఈ పట్టీ మాత్రమే వేస్తాము. ఇగోండి చివరి వరకు ఇలాగ వచ్చేసి కట్ చేసుకొని చిన్న క్లాత్ లోపలికి మర్చుకొని అక్కడ రఫ్ చేసుకోవాలి. ఇగోండి పైనుంచి గోరుతో ఇలా రఫ్ చేసుకొని మరలా ఇంకో పైన టాప్ స్టిచ్ ఒకటి వేసుకొని ఆ క్లాత్ అనేది లోపలికి మలిచేసి కుట్టు వేసుకోవాలండి. కొందరు హెమ్మింగ్ చేస్తారు, కొందరు అయితే ఇట్లా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఇగోండి రెండు ఇలాగానే వేసుకోవాలి. ఇగోండి సేమ్ రెండు ఇట్లా వేసాను కదా. ఇప్పుడు బ్యాక్ భాగం తీసుకొని ఆ బ్యాక్ పార్ట్కి కూడా పైన మనము ఎప్పటిలాగే అన్ని బ్లౌజులకి ఎలా వేస్తామో ఆ విధంగా పట్టి వేసుకోవాలండి వెనక్కి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పైన రఫ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా. నేనైతే హ్యాండ్కి పైపింగ్ వేసానండి. ఇవన్నీ హ్యాండ్స్కి పైపింగ్ వేయమన్నారు, వేసేసాను. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. చిన్నది 1/2 ఇంచు కంటే కొంచెం లోపలికి అనేది షోల్డర్ దగ్గర లోపలికి కుట్టుకుంటే మనకు భుజాలు అనేది జారవు. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందామండి. హ్యాండ్ సెంటర్లో పెట్టాం కదండి ఆ కట్టును షోల్డర్ దగ్గర రెండు ఒకే దగ్గర పెట్టుకొని రఫ్ చేసుకొని ఇట్లా జాయింట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు మందంలోనే జాయింట్ చేసుకోవాలండి. ఇక ఎప్పుడైనా మనం సెంటర్ నుంచి మాత్రమే హ్యాండ్ జాయింట్ చేసుకోవాలండి. రెండో వైపు తిప్పేసి రెండో వైపు కూడా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇవ్వండి రెండో హ్యాండ్ కూడా సేమ్. మనము ముందుగా టక్స్ పెట్టుకున్నాం కదండి, లో కటింగ్ అనేది ఫ్రంట్ భాగంకి వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి క్లాత్ని. ఇది కూడా సెంటర్ నుంచి ఇట్లా వేసుకోవాలి. తిప్పేసి మరలా ఇంకో కుట్టు వేసుకోవాలి. ఈ కుట్టు మీద రెండో కుట్టు కూడా మరలా వేసుకోవాలండి. 2 కుట్లు వేసుకుంటే మనకి క్లాత్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. మీరు చూసారు కదా, ఈ విధంగా టాప్ ఇంకో 2 స్టిచ్ వేసుకోవాలి పైన. ఇంకోటి వేసేసాను. ఇప్పుడు వచ్చింది కదా, ఇగోండి హ్యాండ్ అనేది పొడుగు పెట్టానండి. ఇగోండి ఇప్పుడు ఏమొచ్చి నెక్ నుంచి మెడ నుంచి పైపింగ్ వేయమన్నారు, పైపింగ్ వేస్తున్నానండి. ముందుగా అయితే నేను క్రాస్ పట్టి కట్ చేసుకొని జాయింట్ చేసుకొని ఉంచుకున్నాను. అట్లా ముందుగా రఫ్ చేసుకొని అలాగా కొంచెం ఒక పాదం మందం మనం క్లాత్ విడిచిపెట్టేసి ఇలా వేసుకొని వచ్చేయాలండి. వేసేటప్పుడు అయితే బ్లౌజ్ అనేది నీట్గా సర్ది పెట్టుకొని మనం వేస్తూ ఉండాలి. ఇవన్నీ చివరికి వచ్చేసరికి ఈ విధంగా కొంచెం క్లాత్ లోపల పనిచేసి రఫ్ చేసుకోవాలి. నేనైతే క్లాత్తోనే పైపింగ్ వేస్తున్నానండి. మధ్య డాట్స్ పెట్టుకోవాలండి. అలాగైతే మనకి షేప్ అనేది బాగా వస్తుంది, రౌండ్ అనేది బాగా తిరుగుతుందండి పైపింగ్కి. ఇలా గోరుతో రఫ్ చేసుకొని ఆ క్లాత్ కుట్టింది జస్ట్ లోపలికి వెళ్ళి వేసేసి మనకి పైపింగ్ ఎంత కావాలో అంత పైకి కనిపించే విధంగా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ముందుగా అయితే చిన్నది రఫ్ చేసుకొని పైన స్టిచ్ వేసుకోవాలి. మనకి పైపింగ్ పెద్దగా కనిపించాలంటే కొంచెం ఎక్కువ క్లాత్ ఉంచాలి, లేదా చిన్నగా అయితే జస్ట్ చిన్నది ఉంచాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి పైపింగ్ అనేది అందంగా వచ్చేస్తుంది. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. చిన్న పైపింగే వేసానండి. ఇక మొత్తం మీద ఇట్లా వచ్చిందండి పైపింగ్. ఇక చూసారు కదా, చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు వెనక్కి తిప్పేసి సైడ్న ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి, ఆ పైపింగ్ వేసిన క్లాత్ పైకి లేకుండా ఉంటుంది. ఇంకోండి ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసుకోవాలి వెనక నుంచి. ఇప్పుడు మనం జాయింట్ చేసుకోవాలండి హ్యాండ్స్. ఇగోండి ఆది జాకెట్ ప్రకారం మన హ్యాండ్ ఎంత లూజ్ ఉందో అంత డాట్ పెట్టుకొని, ఇగోండి శంఖ భాగం దగ్గర కూడా అలాగే సేమ్ దాని ప్రకారం మనం ఒక డాట్ పెట్టుకొని రౌండ్ అండి ఆర్మ్ రౌండ్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఈ సెంటర్లో అనేది హ్యాండ్ ఎంత లూజ్ ఉందో అంత లూజ్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఈ 3 డాట్లు కలుపుతూ మనం స్టిచ్ వేసుకొని వచ్చేయాలండి చివరి వరకు. ముందుగా అయితే రఫ్ చేసుకోవాలండి. హ్యాండ్ లూజ్ దగ్గర రఫ్ చేసుకొని అలా స్ట్రైట్గా కుట్టు వేసుకొని వచ్చేయాలి. ఇంకొన్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకొని వచ్చేయాలి చివరి వరకు. ఇంకా చూసారు కదా, ఈ విధంగా మనం కుట్టేటప్పుడు అయితే నీట్గా సర్ది పెట్టుకోవాలండి. ఇదిగోండి చివర 2 ఒకే దగ్గర వచ్చినట్టుగా రఫ్ చేసుకోవాలండి, ఫ్రంట్ది బ్యాక్ది, లేదంటే హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. డబుల్ స్టిచ్ వేసుకున్నాను, 2-3 కుట్లు వేసుకోవాలి. ఇంకా చూసారు కదా, ఇంకా రెండో వైపు కూడా సేమ్ అట్లానే మార్కింగ్ చేసుకొని కుట్టుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకోవాలి. ముందుగా నేను కొలుసుకొని ఉంచానండి. ఇంతేనండి జాకెట్
స్టిచ్చింగ్. ఇది షేప్లెస్ బ్లౌజ్ అండి. దీనికైతే షేప్ అంటే ఉండదు. ఇదిగోండి ఈ విధంగా లాస్ట్కి వచ్చేసరికి రఫ్ చేసుకోవాలండి, జాయింట్ పోకుండా ఉంటుంది. ఇక చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. ఇక బ్యాక్ది ఫ్రంట్ది రెండు ఒకే దగ్గరికి హెచ్చు తగ్గులు లేకుండా వస్తున్నాయి. ఎక్స్ట్రా స్టిచ్లు కూడా వేసుకుంటున్నానండి. ఇప్పుడు వెనక్కి డాట్స్ వేసుకోవాలండి బ్యాక్కి. ఈ డాట్స్ అనేది షోల్డర్కి ఎదురుగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇదైతే 4 ఇంచుల డాట్ వేస్తున్నానండి. ఇది చిన్న సైజ్ బ్లౌజు. ముందుగానైనా వేసుకోవచ్చు, మొత్తం బ్లౌజ్ కుట్టాక కూడా వేసుకోవచ్చండి. నేనైతే బ్లౌజ్ కుట్టినాక వేసుకుంటున్నాను. ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా, మనము జాయింట్ చేశాక చివరి కొనలు ఉంటాయి కదండి హ్యాండ్వి, అవి క్లాత్ బయటకు రాకుండా ఇలా మలుచుకొని కుట్టుకుంటే నీట్గా కనిపిస్తుందండి లోపలికి. ఏవైనా దారాలు అవి ఏమున్నా బయటకు కనిపించవు, లోపలికి వెళ్ళిపోతాయి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే అందంగా కనిపిస్తుంది బ్లౌజ్ అనేది. లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటే ఈ క్లాత్ అనేది అందంగా ఉంటుందండి లోపలికి. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా వస్తుందండి. నేనైతే హ్యాండ్ అనేది 18 ఇంచెస్ పెట్టానండి. ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. చూసారు కదా, మొత్తం కుట్టేసరికి బ్లౌజ్ ఈ విధంగా వచ్చింది. థ్యాంక్ యూ అండి.